వేదిక మీద ఉన్న పెద్దలు, వేదిక కింద ఉన్న విద్యార్థి మిత్రులారా, గద్దరన్న సంస్మరణ సభ ఇది మొదటి వర్ధంతి సభ. ఈ మొదటి వర్ధంతి సభ సందర్భంగా ఇంతమంది ఇక్కడ వీళ్ళందరినీ సమీకరించి కొంతమంది వక్తలు పిలిచారు. ఉస్మానియా యూనివర్సిటీలో ఖచ్చితంగా ఆయన సంస్మరణ సభ ప్రతి సంవత్సరం ఆయన వర్ధంతి సభ జరగాలి. పోయినసారి ఆయన అమరుడైన వారం రోజులకి 6వ తారీఖు ఆగస్టు 6 నాడు అమరుడయ్యాడు. మనం అఫీషియల్ గా ఆర్ట్ కాలేజ్ తరఫున ట్యాగూర్ ఆడిటోరియంలో ఆయన సంస్మరణ సభ పెట్టారు. దాదాపు 3-4 వేల మంది, దాని కెపాసిటీ 1000 మంది అయితే నిలబడి విన్న వాళ్ళు, బయట ఉన్న వాళ్ళు, ఇట్లా చూస్తే వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు 3-4 వేల మందితో మనం చాలా ఘనంగా సభ నిర్వహించాం. నాకు తెలిసి ఇప్పటి వరకు ఈనాటి వరకు ట్యాగూర్ ఆడిటోరియంలో జరిగిన సభ కన్నా ఎక్కువ మందిని సమీకరించి రాష్ట్రంలో ఎక్కువ సభ జరుగుతుంది. అఫీషియల్ గా జరిగిన సభ ఎలక్షన్ చేసిన సభ కనుక ఇప్పుడు మన విద్యార్థి మిత్రులు, జేఏసీ నాయకులుగా ఉన్న వాళ్ళు, విద్యార్థి సంఘాల నాయకులు ఉన్న వాళ్ళు, ఇంకా రకరకాల పిహెచ్డి స్కాలర్స్ ఉన్న వాళ్ళు కలిసి ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నారు. దీన్ని తర్వాత ఆ తర్వాత నెక్స్ట్ వీళ్ళ తర్వాత వచ్చే వాళ్ళైనా ప్రతి సంవత్సరం దీన్ని కంటిన్యూ చేయాలి. ఎందుకంటే ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి ఆయన ఇక్కడ 65లో 60ల కాలం, 60వ దశాబ్దం అనగానే మనకు ఆ కాలం అంతా పోరాటాలు జరుగుతున్న కాలం. ఆ కాలంలో గద్దరన్న హైదరాబాద్కి వచ్చాడు, చదువు కోసం వచ్చాడు. ఉస్మానియా యూనివర్సిటీలో భాగంగా ఉన్న సైఫాబాద్ కాలేజ్, ఇంజనీరింగ్ కాలేజ్, ఈ 2 కాలేజీలు ఆయన జీవితాన్ని తీర్చిదిద్దిన కాలేజ్. ఒక వెతుకులాటతో వచ్చిన వాడు, అంటరానితనం, అమానుషం, దోపిడి, వివక్ష సమాజంలో కొనసాగుతున్నప్పుడు వీటన్నిటికీ పరిష్కారం ఎక్కడ దొరుకుతుంది అని ఒక వెతుకులాట మొదలు పెట్టాడు. ఆ వెతుకులాటలో స్వయంగా ఆయన జీవితం, నిర్మాణమైన జీవితం మొట్టమొదలు ఆయన కుటుంబమే ఆయన నిర్మాణం చేసి, ఒక మనిషి నిర్మాణం కావడానికి మొదలు కుటుంబం, తర్వాత సమాజం, ఆ తర్వాత వాళ్ళు పనిచేసే రాజకీయ నిర్మాణం, ఈ 3 నిర్మాణాలు ఒక మనిషి నిర్మాణం చేస్తాయి. మొదలైన కుటుంబమే గద్దర్ నిర్మాణం చేసింది. గుమ్మడి విఠలరావు గద్దర్ కన్నా ముందు గుమ్మడి విఠలరావు. గుమ్మడి విఠలరావు నిర్మాణం చేసింది తండ్రి. ఆ తండ్రి వలసపోయిన తండ్రి, నాగపూర్ వలసపోయిన తండ్రి, మహాపోయిన తండ్రి. అక్కడ అంబేద్కర్ ఆలోచన విధానాన్ని, బుద్ధుడి భావజాలాన్ని, ఈ రెండింటిని విశ్వసించిన తండ్రి. ఆయన విశ్వాసం బాల్యావస్థలో ఉన్నప్పుడు మెల్లగా గద్దర్ మీద అనుసరించడం మొదలైంది. ఆ తర్వాత ఇంట్లో తల్లి నాటేసేటప్పుడు, ఊతలు పోసేటప్పుడు, మూకులు పోసేటప్పుడు, కుప్పలు కొట్టేటప్పుడు ఆ పల్లె పదాలని ఏరుకొని పాటని అందుతున్న తల్లి మరోవైపు. తండ్రి భావజాలం, సైద్ధాంతికమైన భావజాలం తండ్రి వైపు నుంచి వచ్చింది. పాట అనే ఒక సాహిత్య ప్రక్రియ తల్లి వైపు నుంచి. ఈ రెండింటితో నిర్మాణమైన గుమ్మడి విఠలరావు చదువు కోసం హైదరాబాద్ వచ్చిన తర్వాత, ఈ హైదరాబాద్ అనే ఒక నగరం తన అక్క ఇక్కడ ఉండటం మూలంగా, వెంకటాపురం బొల్లారం ప్రాంతంలో గద్దరన్న అక్క ఉండటం మూలంగా ఆ అక్క దగ్గరికి వెళుతూ ఇటు ఉస్మానియా ఇంజనీరింగ్ కాలేజ్, బెజంజాయి మార్కెట్ హాస్టల్, బహుశా ఇక్కడ ఉన్న వాళ్ళకి ఎంతో మందికి తెలుసో లేదో నాకు తెలియదు, మనకి తెలుగు నేల మీద 100 సంవత్సరాల కిందట హాస్టల్స్ ఏర్పడ్డాయి, ప్రైవేట్ హాస్టల్స్. రెడ్డి హాస్టల్ కిందట ఏర్పడింది, సురక్షి దానికి మొదటి కార్యదర్శి ఉన్నాడు. బ్రాహ్మణ హాస్టల్ ఏర్పడింది, వైశ్య హాస్టల్ ఏర్పడింది, గౌడ హాస్టల్ ఏర్పడింది, ముదిరాజ్ హాస్టల్ ఏర్పడింది, పెరిక హాస్టల్ ఏర్పడింది, పద్మశాలి హాస్టల్ ఏర్పడింది. గ్రామాల నుంచి, హైదరాబాద్ నుంచి చదువుకునే ఆ పిల్లల కోసం ఒక వసతి ఇక్కడ ఏర్పడింది. కానీ దళితులు చదువుకోవడానికి వస్తుంది, దళితులు చదువుకోవడానికి వసతి లేదు కనుక ఆ వసతిని కల్పించడానికి ఆనాటి గవర్నమెంట్ ఒక ఆలోచన చేసి కాలేజీ విద్యార్థుల కోసం హాస్టల్ పెట్టింది మొజల్జాయి మార్కెట్. ఆ మొజల్జాయి మార్కెట్ హాస్టల్ జీపీఓ వెనక సైడ్ ఉంటుంది.
అక్కడ హాస్టల్లో ఉండి అక్కడ నుంచి ఇక్కడి వరకు కాలు నడకన ఇంజనీరింగ్ కాలేజ్ వరకు నడుచుకుంటూ వచ్చేవాడు. 12 కిలోమీటర్లు అవుతుంది. ఈ 12 కిలోమీటర్లు నడక అలసట, పుస్తకాలు కొనాలన్నా, పెన్నులు కొనాలన్నా, జీవితంలో చిన్న చిన్న ఖర్చులు ఏమన్నా చేసుకోవాలన్నా ఇంటి నుంచి డబ్బు వచ్చే అవకాశం లేదు కనుక ఆయన ఒక బాలకార్మిక జీవితం. మీరు కొందరికైనా సాహు అనే ఒక రచయిత ఉన్నాడు. నీ కన్నీరు నా కన్నీరు కనిగినుళ్లకు పన్నీరాయి, ఒంటిగా శోకం పెట్టే చిన్ని తమ్మయ్య, నీ జంటగా నేనుంటారా చిన్ని తమ్మయ్య అని సాహు పాట రాస్తే ఆ పాటని గద్దరన్న పాట పాడుతున్నప్పుడు ఇది నా బాల్యమే రాశావురా నీవు అని అనేవాడట సాహు. ఆయన ఒక ఇంటర్వ్యూ చెప్పాడు, నువ్వు నా బాల్యమే రాశావు అంటే నా బాల్యము లాంటి కోట్లాది మంది బాల్యం, కింది కులాల నుంచి కింది వర్గాల నుంచి వచ్చిన వారందరి బాల్యాన్ని నువ్వు కైగట్టి పాడావు. ఆ మాట నేను పాడుతున్నాను కనుక నన్ను గురించి నేను పాడుకుంటున్నట్లు ఉంది. అంటే ఆనాడు ఆయన యవ్వనంలో బాల్యము కార్మికుడిగా ఎలాంటి బాల కార్మికుడిగా ఎలాంటి జీవితాన్ని జీవించాడు, దాంట్లో ఒకసారి తిరిగి పాడే ఒక స్థితి ఆయనకు కలిగింది అన్నాడు. ఇది ఒక అంశం. అయితే జస్ట్ గద్దర్ బాల్యం మీకు తెలియడం కోసం ఇక్కడ ఉన్నటువంటి మీరందరూ కూడా సమాజ ప్రభావం కుటుంబం నుంచి ఇక్కడికి వస్తారు కనుక ఒక మనిషి ఎట్లా నిర్మాణం అవుతాడంటే కుటుంబం నిర్మాణం చేస్తారు, తర్వాత సమాజ నిర్మాణం చేస్తారు. ఆ నిర్మాణమైన వ్యక్తి వెతుకులాట ఒకటి మొదలైంది. గద్దర్ చాలా సీరియస్ రీడర్, మీకు తెలుసో తెలియదు, చాలా లోతుగా చదువుతాడు. ఆయనతో కలిసి పనిచేసే 15 సంవత్సరాలు కలిసి పనిచేసే అవకాశం, ఆయనతో కుట్లాడే అవకాశం, ఆయనతో వాదులాడే అవకాశం, ఆయన కౌగులించుకునే అవకాశం, ఆయన మీద విమర్శ పెట్టే అవకాశం, ఆయన నా మీద అలిగే అవకాశం, నేను ఆయన మీద అలిగే అవకాశం. 15 సంవత్సరాలు మేము ఇద్దరు ఒకటే కంపెనీలో పనిచేసాం కనుక ఆ మనిషి లోతు ఎంత, ఆయన డెప్త్ ఎంత అనేది ఆయన ఉపన్యాసంలో ఆయన పాఠంలో మీకు తెలుసు. కానీ చాలా సీరియస్ గా అధ్యయనం చేసేవాడు. ఈ అలవాటు ఆయనకు ఎప్పటి నుంచి మొదలైందంటే ఆయన ఇక్కడ ఇంజనీరింగ్ కాలేజ్ చదువుతున్నప్పటి నుంచి. మీరు రీడింగ్ హ్యాబిట్ లేకపోతే మీరు ఎన్ని మాటలు చెప్పినా వృధా. ఈ సమాజాన్ని నడిపించాలంటే, సమాజానికి నాయకత్వం వహించాలంటే నోటికి వచ్చిన 4 మాటలు మళ్ళీ వల్లివేయటం మూలంగా లాభం ఏముంటుంది. వారు వింటారు, రేపు వింటారు, 3వ రోజు ఇదే చెప్తారు కదా అనుకుంటారు. 4వ రోజు మన మాటలు వినాలంటే, మనం ముద్ర పడాలంటే మనం ప్రత్యేకంగా ఏదో మాట్లాడాలి. ప్రత్యేకంగా మనం ఏదో మాట్లాడాలంటే ప్రత్యేకమైన పుస్తకం మనం ఏదో చదవాలి. అది క్లాస్ రూమ్ లో పాఠమైనా, బయట ఉపన్యాసం అయినా, లేదా కార్యాచరణ అయినా అట్లా ఉంటేనే సాధ్యము. కనుక గద్దర్ అన్న లోతైన లీడర్. ఆయన చేతిలో పడిన మొదటి పుస్తకం కుల నిర్మూలన. ఈ కుల నిర్మూలన పుస్తకం 1970లో ఆయన చేతిలో పడింది. అప్పటికి అంబేద్కర్ ప్రసరించలేదు తెలుగు నేల మీదకి, ఇంకా పూర్తిగా ప్రసరించలేదు. 1991 అంబేద్కర్ శత జయంతి వస్తే తప్ప అంబేద్కర్ మనకు పరిచయం కాలేదు మొత్తం సమాజానికి. ఏదో కొద్ది మందికి మాత్రమే పరిచయం అయినటువంటి అంబేద్కర్. అది మొదటి ప్రతి కుల నిర్మూలన అనే పుస్తకం ఫస్ట్ ప్రింట్. ఆ ఫస్ట్ ప్రింట్ ఆయన చేతిలో పడిన తర్వాత ఆ పుస్తకాన్ని చదివాక వెతుకులాట ఏదైతే మొదలు పెట్టాడో, తాను అనుభవిస్తున్నటువంటి సమస్యకి పరిష్కారం ఎక్కడ ఉందో ఆ వెతుకులాటకి ఇక్కడ ఉంది అనుకున్నాడు ఆయన. ఇంకా తర్వాత మీకు తెలుసు ఆయన బుర్రకథ కళాకారులుగా జీవిక కోసం బతుకుదేరు బుర్రకథ కళాకారులు. తాను ఒక కళ ఉంది కనుక తనను ఆ కళతో తను ఏమైనా చేయగలడని నమ్మకం ఉంది కనుక జేబీ రాజు గారి దగ్గరికి వెళ్ళి ప్రభుత్వం ఇచ్చేటటువంటి, అంటే రేడియో టీవీలలో మనకి ప్రభుత్వ కార్యకలాపాలను ప్రచారం చేస్తూ ఉంటారు కదా, ప్రజల్లోకి తీసుకెళ్లడం కోసం అట్లా ఒక బుర్రకథ కళా బృందాన్ని ఏర్పాటు చేసుకొని ఆ బుర్రకథ కళా బృందంతో గ్రామాలకు వెళ్ళినప్పుడు మళ్ళీ ఎట్టరాను వెంటబడింది ఆయన. కథ చెప్తా, ప్రభుత్వ కార్యకలాపాలు చెప్తా, ఆ ఊరి సర్పంచ్ గురించి చెప్తా, సర్పంచ్ గొప్పతనం గురించి చెప్తా. సర్పంచ్ ఇంటికి భోజనానికి వెళ్ళిన తర్వాత మీరేముట్లు అనే ప్రశ్న ముందుకు వస్తుంది. మళ్ళీ అప్పుడు బయట కూర్చొని అన్నం తినవలసి వస్తుంది. ఇంత మేధస్తున్నటువంటి గుమ్మడి విఠలరావు, ఇంజనీరింగ్ చదువుకున్న గుమ్మడి విఠలరావు ఎక్కడ కూర్చోవాలి అన్నం తినేటప్పుడు? మళ్ళీ బయట. ఇంజనీరింగ్ కాదు, అక్షరం ముక్కలు అన్నటువంటి గ్రామ సర్పంచ్ ఒక రెడ్డో ఒక ఏమనో ఇంకెవడో ఉంటాడు. కానీ వాడు మాత్రం వారికి అక్షరం ముక్క లేకపోయినా సరే వాడు సామాజిక హోదా వాడికి ఉన్నది కనుక కులం వలన గద్దర్ను బయట కూర్చోబెట్టి అన్నం పెడితే మళ్ళీ తిరిగి మొదలయ్యేది, మళ్ళీ అన్వేషణ మొదలయ్యేది. ఇది ఇట్లా కాదు అని అనుకుని ఆయన అట్లా ఆ అన్వేషణలో వెతుకులాటలో ఆర్ట్ ఫ్లవర్స్ అనే సంస్థ బి నరసింహరావు గారు మాహూవి సినిమా ప్రస్తావన చేశారు కదా ఇంతకు ముందు. మాహూవి సినిమా తీసినటువంటి బి నరసింహరావు గారు ఆయన భూస్వామి, 100 ఎకరాల భూస్వామి. కానీ ఆయన వామపక్షానికి నక్సల్బరీ రాజకీయాలకు ప్రభావితమైన వాడు కనుక వాళ్ళు ఆర్ట్ ఫ్లవర్స్ అనే ఒక సంస్థ పెట్టిన ఆ సంస్థకి గద్దర్ అన్నకు సంబంధించిన ఒక బంధువు తీసుకెళ్లి
గద్దరన్నని నరసింహరావుకు పరిచయం చేశాడు. నువ్వు పాటలు రాస్తుంటావు కదా, నువ్వు కవితలు రాస్తుంటావు కదా, వీళ్ళు కూడా పాటలు రాస్తూ ఉంటారు, కవితలు రాస్తుంటారు, నాటకాలు వేస్తుంటారు, వీళ్ళతో అయితే నీకు బాగుంటుంది స్నేహం అని చెప్పి తీసుకెళ్లి పరిచయం చేస్తే అప్పుడు గుమ్మడి విఠలరావు గద్దరుగా పరిణామం చెందారు. ఇంతకుముందు అమ్మాయి పాడింది కదా, ఆగుర రిక్షోడు రిక్షంటా నేను వస్తా, బండోడు యాక్చువల్ గా బండి, ఆగుర బండోడు బండెంటా నేను వస్తా, నెనుపుర బండోడు బండి మీన నేను వస్తా. ఆయన తరగని కానీ పుస్తకం ఉన్నది. ఏ విశ్వవిద్యాలయంలో ఏ తెలుగు డిపార్ట్మెంట్ లో ఎవరు కూడా చేయలేనంత పరిశోధన. ఇప్పుడు పరిశోధకులు అంటే దుఃఖం వస్తుంది మాకు, ఇప్పుడు పరిశోధకులు చూస్తూ ఉంటే. ఈ అట్ట మార్చి ఆ అట్ట మార్చి అక్కడ నుంచి ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ నుంచి అక్కడ తీసుకొచ్చి తీసి పెడతారు కదా. గద్దరన్న తెలుగు సాహిత్యం కాదు, ఏమే తెలుగు చదవలేదు, కానీ గద్దరన్న పాట మీద చేసిన పరిశోధన. ఇక మనం ఒక గీత గీయవలసి వస్తే పాట మీద పరిశోధన తరగని గనికి ముందు, తరగని గనికి తర్వాత. ఇక తరగని గని ఒక పునాది, అది ఒక గీటు రాయిగా మిగిలిపోయింది. అంత అద్భుతమైన పుస్తకం రాశాడు. పాటలో ఉండే అనుబంధంతో మీరు ఆ పుస్తకాన్ని ఖచ్చితంగా చదవాలి. అందులో చెప్పాడే, ఈ ఆంధ్ర బండంట నేను వస్తా, నిలుపుర బండోడు బండి మీన నేను వస్తా, ఆల్ఫా హోటల్లోన ఆల్ బిర్యానీ తినిపిస్తా, చార్మినార్ కాడ చాయ్ తాగిస్తా. ఇట్లా హైదరాబాద్ కొన్ని ప్రదేశాలను తీసుకొని రాస్తే ఈ ఆల్ఫా హోటల్లోన ఆల్ బిర్యానీ తినే శక్తి ఒక బండోడికి ఉంటుందా అనే క్వశ్చన్ వచ్చేది. పాట రాస్తే ఎట్లా రాయాలి? ఊహజనితమైనది కాకుండా వాస్తవ జీవితాన్ని చిత్రీకరించాలనుకున్నప్పుడు వాస్తవ జీవితంలో బండు ఆల్ బిర్యానీ తినలేదు, తినలేనప్పుడు మనం పాటలు దాన్ని రాయకూడదు. కనుక ఎట్లా జీవితం ఉంటే అట్లా రాయాలి అని వాళ్ళ డిస్కషన్ లో వచ్చిన తర్వాత అప్పుడు ఆయన పాటలు. ఇక ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే, మా విప్లవ రచయితల సంఘం క్లాసులు పెట్టినప్పుడు 1971 అనుకుంటాను, క్లాసులు పెట్టినప్పుడు ఆ క్లాసులకి నరసింహరావు గారు గద్దరన్న వీళ్ళందరూ కలిసి క్లాసులకు వచ్చారు. ఇంకా గద్దర పరిణామం చెందాలి అప్పటికి గుమ్మడి విఠలరావు 71లో క్లాసులకు వచ్చి క్లాసులు విన్నప్పుడు ఆ క్లాసులు ఎవరు చెప్తున్నారంటే, ఉగ్గు కథ, బుర్ర కథ ఆనాడు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో చెప్పి ప్రజల్ని చైతన్యం చేసినటువంటి నాజర్ అక్కడ పాఠం చెప్తున్నాడు క్లాసులో. ఏమని చెప్తున్నాడంటే, రచయితలారా, విప్లవ రచయితలారా, కొడగంటి కుటుంబరావు, చెరపండరావు, త్రిపురేణ మసూన్ రావు, కేవీ రమణారెడ్డి, నిఖిలేశ్వర్, జ్వాలాముఖి, ఈ పేర్లన్నీ మీ అందరికీ సాహిత్యం చదువుతున్న వాళ్ళకి ఈ పెద్దలందరూ కూర్చొని ఉన్నారట. నాన్నడు ఏమన్నాడంటే, మీరు కవిత్వం రాస్తున్నారు, కథలు రాస్తున్నారు, నవలు రాస్తున్నారు. ఈ నవల కథల్లో కవిత్వంలో మీరు రాసేది విప్లవం, కానీ విప్లవం కావలసిన ప్రజలకి మీది ఏది అర్థం కావాలి. మీరు రాసే కథ చదువురా, మీరు రాసే చదువురా, మీరు రాసి వచన కవిత వాళ్ళకి చదువురా, చదువురాని ప్రజలకు మీరు ఏం కమెంటెడ్ చేస్తారు విప్లవాన్ని? మీరు రాసే ఈ సాహిత్యం అంతా మధ్యతరగతి ప్రజలని విప్లవానికి సానుభూతి పనులుగా మారుతుంది తప్ప సామాన్య ప్రజల్ని, విప్లవకర వర్గాలని విప్లవకరుగా మార్చడానికి మీ సాహిత్యం పనికిరాదు అన్నాడు. ఈ క్లాసు విన్నాడు గుమ్మడి విఠలరావు. విన్న తర్వాత ఇంటికి వెళ్ళాక నరసింహరావు గారితో డిస్కషన్ అయినప్పుడు ఏం చెప్తున్నాడు ఆయన, మరి ఏం రాయాలి 3 కాకుండా వచ్చిన కవిత రాసేవాడు కదా, ఏం రాయాలి పాట. అప్పటికే చెరబండరాజు సత్యమూర్తి గారు విప్లవోద్యమంలో ఉన్నాడు, శివసాగర్ పేరు మీద కవిత్వం రాస్తూ ఉన్నాడు ఆయన. ఆ శివసాగర్ పేరు మీద రాసిన నరేంగ చెట్టు కింద నల్లో భాస్కరుడా, కన్నెర్ర చేస్తివయ్యో నల్లో భాస్కరుడా, చాగంటి భాస్కరరావు, డాక్టర్ చాగంటి భాస్కరరావు నక్సల్బరి పోరాటం అంటే శ్రీకాకుళం పోరాటంలో అమరుడైతే ఆ అమరుడు మీద రాశాడు ఆయన. నరేంగ చెట్టు కింద నరుడో భాస్కరుడా, కన్నెర్ర చేస్తివయ్యో నరుడో భాస్కరుడా, కన్నెర్ర చేసి నీవు నరుడో భాస్కరుడా, కథనాన దూక్తివయ్యో నరుడో భాస్కరుడు. ఇది శివసాగర్ రాసిన పాట. ఇక్కడ నరేంద్ర చెట్టు ఉంది, ఇక్కడ గండ్రగొట్టని ఉన్నది, ఇక్కడ కన్నెర్ర చేసావని ఉన్నది. ఒక కొత్త పాటని, కొత్త డిక్షనరీ తీసుకొచ్చాడు శివసాగర్ పాటలు. ఇది చూశాడు గుమ్మడి విఠలరావు. పాట అంటే ఇలా ఆయన. అందుకే ఈ పాట నా తల్లి పాట. మీరిద్దరి ముందు అమ్మాయి పాడారు, ఇంకెవరో పాడారు, మన మురళి పాడాడు. సిరిమల్లె చెట్టు కింద లక్ష్మమ్మ అనేది అది మామూలు పాట మాత్రమే కాదు, ఒక జీవితం. ఈ భారతదేశంలో ఉండే ఉత్పత్తి కులాల్లో ఉండే స్త్రీలందరి జీవితం, దళిత కులాల్లో ఉండే స్త్రీలందరి జీవితం. ఆ జీవితంలోకి పాట రాయాలి, పాటని విప్లవకరంగా మార్చాలి. ఆ విప్లవకరమైన పాట ప్రజల వద్దకు వెళ్ళాలి. ప్రజల విప్లవకారులు మార్చాలంటే గద్దర్ నుంచి తప్ప ఇంకెవరి నుంచి కాదు. అందుకే ఆయన ఆ పాటలోకి పదబంధాన్ని, విప్లవ సాహిత్యంలోకి అంటరాని పదాలని తీసుకొచ్చిన మొదటి విప్లవ కవి గద్దరన్న మాత్రం.
ఇక్కడ విప్లవానికి ఒక సంకేతం ఉంటుంది, దానికి ఒక ముగింపు ఉంటుంది. ఆ ముగింపు రాయాలనుకున్నప్పుడు కొన్ని సమస్యలు వస్తాయంటే అప్పుడు గుమ్మడి విఠలరావు పేరు కాకుండా గదర్ అనే పేరు మీద ఫస్ట్ ప్రింట్ అయింది. మీరు ఎర్రజెండా పత్రికలో ప్రింట్ అయింది ఆ పాట చూస్తే ఎంటీ ఖాన్ దానికి సంపాదనలు ఉండేవారు. ఆ పత్రికలో గదర్ పేరు మీద ప్రింట్ అయింది. ఇక గుమ్మడి విఠలరావు పేరుని గదర్ అది రాను రాను గద్దర్గా మారిపోయింది. ఫస్ట్ ప్రింట్ అయింది గద్దర్గా మారిపోయి అక్కడి నుంచి గద్దర్. ఇక గద్దర్ సృష్టించిన తుఫాను ఈ తెలుగు సమాజంలో మీ అందరికీ తెలుసు. ఇంతకుముందు మురళి చెప్పాడు కదా, గద్దర్ పాటకి సర్వనామం, గద్దరు పాటకి నామవాచకం, సర్వనామం. దీనికి బదులు ఆయనే అంటే ఆయనే కొన్నిసార్లు సర్వనామంగా ఉంటాడు, కొన్నిసార్లు నామవాచకంగా ఉంటాడు, కొన్నిసార్లు ఆయన అడ్డుగా ఉంటాడు. కనుక పాట అంటే గద్దర్ అంటే పాట. ఆ పాట మలసడానికి అంటే శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? జీవితం. కుటుంబరావు ఒక మాట అంటారు, నీకేమైనా రాకపోతే రాయడం నేర్పించవచ్చు, కానీ సాహిత్యం రాయాలంటే జీవితం ఉండాలి. రాయడం నేర్పించవచ్చు కానీ జీవితం లేకపోతే నేర్పించలేముగా అని కుటుంబరావు. గద్దలకి సువిశాలమైన జీవితం ఉన్నది, అంటరానితమైన జీవితం ఉన్నది, దోపిడి గురైన జీవితం ఉన్నది, వెనుకబాటుతనం ఉన్నది, తల్లి జీవితం ఉన్నది, తండ్రి జీవితం ఉన్నది. ఆ జీవితాన్ని అంతా పాట పట్టుకొచ్చాం కనుక ఎద్దోల వెనకకు ఒక్కొక్క అడిగేసి, ఎద్దోల వెనకకు ఒక్కొక్క అడిగేసి నాట్లేసి లక్ష్మమ్మ నీ నడుములే ఎదిగేనా లక్ష్మమ్మ. ఎత్తు వెనకకి అడిగేయడం అనేది సాధ్యం కాదు. మీరు ఎవరైనా నాగలి తుడిన వాళ్ళకి మీకు అనుభవం ఉంటే మీకు తెలిసి ఉందా, ఎత్తు మనం పగ్గం బట్టి ఒక్కసారి వెనక్కి లాగితే ఒక్క అడుగు 2 అడుగులు వేయటం అనేది చాలా కష్టమైంది. మరి స్త్రీలు నాట్లేసేటప్పుడు ఎకరాలు నాట్లేసేటప్పుడు పొద్దున 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు వెనక్కే నడుస్తుంటారు. కనుక ఆ దృశ్యాన్ని తల్లి దృశ్యాన్ని తీసుకొచ్చాడు అక్కడ. ఎంతో వెనకకు ఒక్కొక్క వేసి నాట్లేసి లక్ష్మమ్మ నీ నడుములే ఎరిగేనా. దీపానికి వచ్చింది దీపంత లేదా నీ అమావాస్య, శివరాత్రికి వచ్చింది నీ ప్రస్తుత అమావాస్య. చినిగిన పేల్కల గట్టి కూలికి నీవు పోతే దొరగాడు చూసే చూపు, జొన్న కొయ్యడానికి నీవు పోతే జొన్న కొయ్యది లక్ష్మమ్మ నీ కాలంత వాసిందని. ఇది ఒక విషయం. కానీ ఆయన విప్లవమని నమ్ముతున్నాడు, కానీ అంతిమంగా పరిష్కారం ఏం చూస్తాడు? నీతోటి చంద్రులు నీతోటి ఎక్కలు కొమరల్లి కొండల్లో కొలిమిరా చేసేది గొడవలు అందుకొని లక్ష్మమ్మ నువ్వు కూలి దండుగా చేయరు లక్ష్మమ్మ. ఇది ఆయన ప్రత్యేకంగా కవిత్వంలోకి తీసుకొచ్చిన డిక్షన్. కవిత్వం అంటే నా దృష్టిలో మాటనే. గద్దర్ సాహిత్యంలోకి వచ్చిన తర్వాత 1930-34 మాట అన్నాడు. మహాప్రస్థాన గేయాలు అయిపోయినా తెలుగు సాహిత్యం ఇప్పటి వరకు నన్ను నడిపించింది, ఇప్పటి నుంచి తెలుగు సాహిత్యాన్ని నేను నడిపిస్తా. నిజంగా 40 నుంచి 80 వరకు తెలుగు సాహిత్యాన్ని ఆయన నడిపించారు. కానీ 1975 తర్వాత తెలుగు సాహిత్యాన్ని గద్దర్ మాత్రమే నడిపించాడు. రాసిన మహాకవులు కుర్చగా మారిపోయారు, గద్దర్ ఒక హిమాలయ శిఖరం లాగా మారిపోయాడు. పాటలోని కవిత్వాన్ని ఒక కొత్త పదబంధాలను తీసుకొచ్చాడు కదా. ఇది ఒక అంశం అయితే వేదిక మీదకి ఆయన పట్టు ఆహార్యం మొత్తం మార్చేశాడు. మన తెలంగాణ అయితే సాయుధ పోరాటం పాట పాడుతుంటే ఏకవచనం, ఒక మనిషి పాట పాడుతుంటాడు, ఒక నలుగురు బృందగానం చేస్తారు, పాట బృందగానం చేస్తారు. ఇది మాత్రమే ఉంది. పాట ఒక నటుడిగా మార్చడం అనేది గద్దరే చేశాడు. అది ప్రవేశపెట్టాడు సాహిత్యంలో, లేదా ప్రదర్శన కళలో ప్రవేశపెట్టాడు. దీని మీద రీసెర్చ్ జరగాల్సిన అవసరం ఉన్నది. ఆయన వేదిక మీదకి వచ్చాడంటే ఒక గోసి ఒక గొంగడి అవి కేవలం మనకు కనిపించే దృశ్యాలు మాత్రమే కాదు. ఆ గొంగడి ఒకసారి ఒరిగిపోయిన అమరవీరుని గురించి పాడుతూ ఉంటే ఆ అమరవీరుని కల్లి లాంటి ఆ తల్లిగా మారిపోతాడు ఆయన. ఆ అమరవీరుడు కల్లి బొంగులాగా మారిపోతాడు, ఆ తల్లి ఒడిలాగా మారి. అదే గొంగడి ఒక వీరుడు ఎక్కువ పెట్టినటువంటి తుపాకీ అనుకుంటే ఆ ఎక్కువ పెట్టిన తూటాలాగా దాన్ని తుపాకీగా మారుస్తాడు అదే గొంగడి. ఎన్ని రూపాల్లోకి ఎన్ని రూపాలు. నవరస భరితమైన వ్యక్తీకరణ అది గద్దర్ వ్యక్తీకరణలో వచ్చింది. ఇది మాత్రమే కాదు, పాట అంటే ఒకరు పాడగారు పూర్తి పాట, కానీ గద్దర్ అది కాదు. ఆయన కొత్త ప్రవేశపెట్టింది ఏమిటంటే ఒక పల్లవేని అందుకుంటాడు,
పల్లవిని అందుకున్న తర్వాత దాని నెక్స్ట్ చరణం డప్పు రమేష్ పాడతాడు. ఆ తర్వాత చరణం రాజ నరసింహ పాడతాడు. ఆ నెక్స్ట్ చరణం సంజీవ్ పాడతాడు. ఆ తర్వాత చరణాన్ని దివాకర్ పాడతాడు. అంటే ఒకే పాట నలుగురు ఏకకాలంలో పాడి ఆ ప్రజలందరినీ తనలోకి ఇన్వాల్వ్ చేసుకోగలిగిన ఒక గొప్ప శక్తిని ఆయన రూపొందించాడు. ఇది మాత్రమే కాకుండా ఆయన వాటిని మొదలు పెట్టి ఒక రాగం, అది ఆదిమ రాగం. అది ఎంతో వేల సంవత్సరాలుగా గుడికి బడికి పూరికి దూరంగా ఉన్న రాగం, సంగీతానికి దూరంగా ఉన్న ఆ ఆదిమ రాగం ఏ అర్ధరాత్రులు, ఏ అపరాత్రులు, ఏ కోడిపోసే రాత్రులు ఆ ఒంటరితనాన్ని మర్చిపోవడం కోసం ఆ మంచం మీద కూర్చొని ఎత్తినటువంటి ఆ రాగం గద్దరన్న వేదిక మీదకి తీసుకొచ్చి లక్షలాది మంది ప్రజల పనులు చేశారు. మనకి భారతదేశంలో కృష్ణశాస్త్రి ఉండేవాడు. కృష్ణశాస్త్రి ఆయన కటింగ్ ఎట్లుండేదంటే విప్పి కటింగ్ లాగా ఉండేది, ఇక్కడ వరకు చూసుకునేవాడు. ఆయన లాల్చి పైజామా వేసుకునేవాడు. ఆ రోజు పౌరులందరూ ఎట్లుండేవాళ్ళంటే కృష్ణశాస్త్రి లాగా, యువకులు కూడా కృష్ణశాస్త్రి లాగా మేము పంచ కట్టుకోవాలి, దూకోవాలి అని అనుకునేవాళ్ళం. మళ్ళీ అట్లాంటి ఒక వాతావరణాన్ని గద్దరన్న తీసుకొచ్చారు. గద్దరన్న లాగా పాడాలి, గద్దరన్న లాగా ఉండాలి, గద్దరన్న లాగా గడ్డం పెంచుకోవాలి, గద్దరన్న లాగా గొంగడి వేసుకోవాలి, గోసి వేసుకోవాలి, రాగం తీయాలి. గద్దరన్న పాట లక్షల మందితో పాడిస్తారు, లక్షల మంది. మీరు రైతుకూలి మహాసభ వరంగల్లో జరిగిన రైతుకూలి మహాసభలో బహుశా మీరు అటెండ్ అయ్యే అవకాశం లేదు, ఎందుకంటే అప్పటికి మీకు చూడలేదు. ఇక్కడ ఉన్న చాలా వేదిక మీద ఉన్న పెద్దలు ఉండి ఉంటారు. నేను 9వ తరగతి స్టూడెంట్ గా సభలకు అటెండ్ అయ్యా. 15 లక్షల మంది ప్రజలతో పాట పాడించాడు గద్దర్. మురళి వాడి ఏపూరు సోమయ్య వాడినప్పుడన్నా మీరు అందరు విన్నారు, మీ పాడించాడు. ఇక్కడ ఉన్న 1 మంది పాడతారు. గద్దర్లో 15 లక్షల మందితో పాడించాడు. అట్లా 15 లక్షల మంది పాడగలిగిన ఒక పల్లవి ఒక చరణాన్ని రూపొందించడం అనేది ఎంత సరళంగా రూపొందించాడు. గద్దరన్న అంత సరళంగా రూపొందించి మనకి పరిచయం చేశాడు. కనుక గద్దరన్న ఒక సిద్ధాంతాన్ని నమ్ముకుని ఆ సిద్ధాంతాన్ని గద్దరన్న వదిలేశాడని ఎవరైనా అనుకుంటే అది వారి చర్చకే వదిలేస్తున్నానే. గద్దరన్న ఎన్నడూ తను నమ్ముకున్న సిద్ధాంతాన్ని వదిలేదు. నన్ను అరెస్ట్ చేసి జైల్లో పెట్టిన తర్వాత గద్దరన్న నా దగ్గరికి వచ్చాడు. ఇక్కడికి డిపార్ట్మెంట్కి వచ్చినప్పుడు ఒక మాట అన్నాడు, మనకు ఒక వ్యూహం ఉండాలి, ఒక ఎత్తుగడ ఉండాలి. ఈ దేశంలో ప్రజల సమస్య పరిష్కారం ఏమిటంటే సాయుధ పోరాటం తప్ప ఇంకో పరిష్కారం లేదు నేను నమ్ముతున్నామా. అయితే నేను ఇవాళ ఎన్నికల గురించి, ఓటు గురించి ఇంకేదైనా మాట్లాడుతున్నానంటే అంతిమంగా ఈ పోరాటం అంతా ఆ జరిగే సాయుధ పోరాటాన్ని కాపాడుకోవడానికి కావలసిన ప్రాతిపాదికను మాత్రమే నేను తయారు చేస్తున్నాను. ఆ నిర్మాణం ఒక తయారు చేయడానికి చాలా ప్రయోగాలు జరిగాయి. కొండపల్లి సీతారామయ్య గారు స్వయంగా ఎన్టీ రామారావుతో మనం జతగడ్డామని ప్రతిపాదన చేశారంటే పీపుల్స్ పవర్ పార్టీలో డాక్యుమెంట్స్ అవుతే తెలుస్తుంది. కొండపల్లి సీతారామయ్య గారు ఎన్టీ రామారావు రాగానే ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఎమర్జెన్సీ తర్వాత చాలా నష్టపోయాక ఎన్టీ రామారావుతో మనం చేతులు కలపాలి అని ప్రపోజల్ పెడితే కొండపల్లి సీతారామయ్య పీపుల్స్ పవర్ పార్టీ నిర్మాత ఆ ప్రపోజల్ ను వ్యతిరేకించిన వాడు సత్యమూర్తి. ఎందుకు ప్రపోజల్ పెట్టాడు? వాటిని కాపాడడం కోసం ప్రపోజల్ పెట్టాడు. దాని మంచి అట్లా గద్దరన్న ఒక మార్గం అంటున్నాడు, దాన్ని కాపాడే మార్గమే తప్ప గద్దరన్న ఇప్పుడేదో వెళ్ళి పార్లమెంట్ లో కూర్చొని లేకపోతే అసెంబ్లీలో కూర్చొని ఇంకింకా కూర్చొని ఇంకేదో కొత్తగా బాదుకునేది ఏమి లేదు. గద్దరన్న చరిత్ర చెరిపేస్తే చెరిగిపోయేటువంటి చరిత్ర. చాలా మంది గద్దరన్న విమర్శలు రాశారు. చనిపోయిన తర్వాత ఒక సంస్కారం ఉంటుంది సమాజానికి. చనిపోయిన మనిషి గురించి మాట్లాడగలిగిన సంస్కారం, చెడు మాట్లాడగలిగిన సంస్కారం. ఏదైనా సిద్ధాంతపరంగా చర్చ పెట్టదు, దాని మీద ఎవరు చెప్పినా సిద్ధాంతపరంగా ఎంతైనా మాట్లాడుకోవచ్చు. చనిపోయిన వ్యక్తి గురించి కూడా సిద్ధాంతపరంగా చర్చ చేయొచ్చు. కానీ వైయక్తికమైన దాడి చేయటం అంటే మన మానసిక వైకల్యం అంటారు. మానసిక వైకల్యంలోకి వెళ్ళి గద్దరన్న మీద దాడి చేశారు. ఇవాళ సందర్భంలో ఒక్క విషయం చెప్పి ముగిస్తా, సమయం ఎక్కువ తీసుకున్న 10 నిమిషాలు. ఇవాళ సుప్రీంకోర్టు తీర్పు వచ్చింది మన ఆగస్టు 1వ తారీఖు. ఈ సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన సందర్భంలో గద్దరన్న గురించి మాట్లాడుకోకపోతే అసంపూర్ణ వాక్యం అవుతుంది, అసంపూర్ణ ఉపన్యాసం అవుతుంది. 1994లో ఎంఆర్పిఎఫ్ ఉద్యమం వచ్చినప్పుడు ఇక్కడ హైదరాబాద్ 1,00,000 మందితో 96 వచ్చినప్పుడు ఈ 1,00,000 మంది ఉద్యమానికి ఆనాటి పీపుల్స్ వార్ పార్టీ మద్దతు తెలియజేసింది.
విప్లవ రచయితల సంఘం మద్దతు తెలియజేసింది. దీనికి గద్దరన్న సంఘీభావ కమిటీ ఏర్పడి దానికి చైర్మన్ ఉన్నాడు. ఇక్కడ సిఎల్ యాదగిరి ఉదాహరణ. ఆయన సంఘీభావ కమిటీ, దేనికి సంఘీభావ కమిటీ? ఎస్టీ రిజర్వేషన్ వర్గీకరించాలనే న్యాయమైన డిమాండ్, మానవున్నది న్యాయమైన డిమాండ్. ఈ డిమాండ్ నెరవేరవలసిందని ఒక కమిటీ ఏర్పాటు చేసి కన్నబిర బాలగోపాల్ గారు, ఎంపీ ఖాన్ గారు మేధావులందరినీ సమీకరించి ఒక కమిటీ ఏర్పాటు చేసి దానికి సంఘీభావ కమిటీ పెట్టి దానికి చైర్మన్ ఉన్నాడు. కనుక గద్దరన్న సామాన్య న్యాయం అనే కష్టం ముందుకు వచ్చినప్పుడు దాన్ని తన దగ్గరికి తీసుకొని తన ఒళ్ళో పెట్టుకొని సపోర్ట్ చేశాడు. ఆయన ఎన్నడూ వైయక్తికమైన విషయాల్లోకి వెళ్ళలేదు. సహజమైన మనిషిలో ఉండే భావోద్వేగాలు ఉంటాయి. భావోద్వేగాలు అనేటటువంటివి సహజంగా ఎవరికైనా వ్యక్తం అవుతాయి, ఎవరు కాదు. కనుక గద్దరన్న వదిలిపెట్టిన ఆశయాలు ఇవాళ మనం ఉన్నాయి. సాహిత్యంలో నేను మొదటి నుంచి ఆయన ఆనందైన చెప్తున్నాను, ఇప్పటికి 5 వ్యాసాలు రాశాను. గద్దరన్న సాహిత్యంలో ఒక యుగకర్త. ఆయనను మనం విస్తృతంగా ప్రచారం చేయాలి, లేకపోతే సాహిత్యం మన పరంగా. గురిజాడ యువకర్త అయ్యాడు, శ్రీశ్రీ యువకర్త అయ్యాడు, గద్దరన్న యువకర్త ఖచ్చితంగా అవుతాడు. కనుక ఒక యుగాన్ని సృష్టించి ఆ యుగాన్ని నడిపించి ఆ యుగాన్ని శాసించినటువంటి గద్దరన్న తెలుగు సాహిత్యంలోకి ఒక కొత్తదనాన్ని తీసుకొచ్చాడు. సాహిత్యాన్ని ప్రజల పరం చేశాడు. ప్రజల పరం చేసిన ఆయన ఆశయం అంటరానితనం పోలే, అణిచివేత పోలే, దోపిడి పోలే, సామ్రాజ్యవాద దేశాల దోపిడి పోలేదు, భూస్వాముల దోపిడి పోలేదు, అది ఇంకా కొనసాగుతూ ఉన్నది. వాటి నిర్మూలన కోసం పనిచేయటమే మన ఆచరణలో మనం పనిచేయటమే ఆయనకిచ్చే నిజమైన నివాళి. ఆయన వెంట ఒక 25 సంవత్సరాలు నడిచాను. ఆ 25 సంవత్సరాల కాలంలో 15 సంవత్సరాలు కలిసి పనిచేశాను. ఆయన నుంచి నేను ఎంతో నేర్చుకున్నాను. ఆయన ప్రతిపాట నాకు కంటతా వచ్చు. అంతగా నన్ను ప్రభావితం చేసిన గద్దరన్నకి ఈ వేదిక మీద నుంచి నివాళి అర్పిస్తూ మా శెట్టి ఆయన 1998లో నేను తెలంగాణ స్టూడెంట్ అడిగి పెట్టినప్పుడు ఆయన మాతో నడిచాడు. ఇక్కడ ముగ్గురే ఉన్నాడు మా నడిచిన వారు. శెట్టి నడిచాడు, దర్వెల్లన నడిచాడు, వరంగల్ రవి నడిచాడు. ఈ వేదిక మీద ఉన్న ఈ ముగ్గురు 1998 సంగతి చెప్తున్నాం మిత్రులారా. అప్పటికి ఇవాళ మంత్రులుగా ఉన్నారు, ముఖ్యమంత్రులైన తెలంగాణ గురించి ఎవరు మాట్లాడేది రోజు ఇదే ఆర్మీ కాలేజ్, ఇదే రూట్ నెంబర్ 57లో 98 అక్టోబర్ 14వ తారీఖున సంఘం ఏర్పడితే 98 డిసెంబర్ 7వ తారీఖున సభ జరిగింది. ఈ సభలో దర్వెల్లన్న పాట పాడాడు. ఈ సభలో ఆయన వరంగల్ రవి పాట పాడాడు. శెట్టి ఒక కార్యకర్త, ఆయన వెనుకుంటూ పనిచేయడానికి చాలా వెనుకుంటూ పనిచేస్తాడు. నిజాం కాలేజీలో మా పిల్లలైన దాడి చేశారు. ఒక సంఘం దాడి చేస్తే మన పిల్లల్ని రక్షించుకోవాలంటే మళ్ళీ తిరిగి మనం వెళ్ళాలి అని అంటే మనం జస్ట్ మాట్లాడొద్దామని వెళ్ళాం. ఒక 20-30 మంది మాతో పాటు నవీన్ కూడా వచ్చాడు. వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళాక ఒక నాయకుడు వచ్చి ఇట్లా నా చెయ్యి గీడ పట్టుకున్నాడు. నేను ఇట్లా హ్యాండ్ మర్చి చేసుకునేవాడిని, ఈడ పట్టుకున్నాడు. అవతలి సంఘం విద్యాసంఘం నాయకుడు ఈడ పట్టుకుంటే ఒక బూత్ వేదిక మీద చెప్పకూడదు కనుక చెప్పట్లేదు, నా వెనుకనే ఉన్నాడు ఆయన. ఆ బూత్ అందుకొని అక్కడ ఒక కట్టె ఉంటే చెట్టు ఉంటే చెట్టును తీసి వారిని కింద పడేసి కొట్టాడు. అక్కడ మెడిటేట్ ఎన్నో దాడులు, దౌర్జన్యాలు, అన్ని రకాల కేసులు, నిర్బంధాలు వాళ్ళు ఎవరైనా చెప్పుకోవచ్చులే తెలంగాణ నాయకులు కానీ ఒక చరిత్ర గడిచిపోయింది. ఆ చరిత్ర వెంట గద్దరన్న తెలంగాణ జనసభ ఏర్పడింది 98లోనే. ఆయన జనసభలో బహిరంగ సభలో ఆయన ఉపన్యాసం, ఏర్పాట్లు ఉపన్యాసం, తర్వాత తెలంగాణ ప్రజాఫ్రంట్ పెట్టాడు. ఎందుకోసం పెట్టాడు? తెలంగాణ జేసీ ఏర్పడింది అని పోయి కార్యక్రమం ఉన్నాడు జేసీ చైర్మన్. ఇటువైపు జేసీ ఏర్పడుతున్నది. ప్రజాఫ్రంట్ ఎందుకు అవసరం వచ్చింది? ఇది ఒక చరిత్ర కదా. ఎందుకు అవసరం వచ్చింది? ఒక చరిత్ర కదా. ఆ చరిత్రని లీడ్ చేశాడు గద్దరన్న. అట్లాంటి గద్దరన్న మీద సామిడి జగన్ రెడ్డి భారతదేశ ప్రజాకవి గద్దర్ అనే ఒక 1000 పేజీల పుస్తకాన్ని రాసిన గద్దరన్న. ఈ 1000 పేజీల పుస్తకంలో చాలా సమాచారం ఉంది. ఎందుకంటే ఈ పుస్తకం అశాంతం చదివాను. మొదటి పేజీ నుంచి చివరి పేజీ వరకు చదివి దీనికి నేను ముందు మాట రాశాను. ఈ పుస్తకం మీ అందరికి ఒక సోర్స్ గా ఉంటుందని. అట్లే సూర్యం గద్దరన్న రచనలన్నిటిని ఒక్కొక్కటి బయటకు తీసుకొస్తున్నారు ఫౌండేషన్ పేరు మీద. ఇప్పటికీ 2 వచ్చేసి ఇది 3వ వచ్చినట్టు 4 వచ్చాయి. 4 రచనలు వచ్చాయి. అవన్నీ మనం కొని చదవటం వలన ఆ పుస్తకం నిలబడుతుంది. ఆయన రాసిన రచనలు మన సమాజంలోకి వస్తాయి. ఆ ప్రయత్నం మీరందరూ చేయాలి.
నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు 10 నిమిషాలు ఉద్యమాలు